Hello everyone, welcome to live mock test 4. So recent ga manaki live mock test 4 jarigindi kadandi. అందులో జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో క్వశ్చన్లో ఏమడిగారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 15కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ రేంజ్ ఏంటి అని అడిగారు. సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. పార్ట్ 15 అన్నప్పుడు ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు మెన్షన్ చేయబడి ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన భారత రాజ్యాంగంలో ఎలక్షన్స్ కోసం మాట్లాడేది పార్ట్ 15 అండి. పార్ట్ 15 టాక్స్ అబౌట్ ఎలక్షన్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు అసలు ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేయాలి అనే విషయము క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. సో ఆర్టికల్ 324 ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎందుకంటే 324 టాక్స్ అబౌట్ ఎలక్షన్ కమిషన్. సో ఇండియాకి ఒక ఎలక్షన్ కమిషన్ అనే బాడీ ఉండాలి, అది ఎలక్షన్స్ యొక్క సూపర్విజన్ అండ్ కంట్రోల్ మొత్తం చూసుకోవాలి అని చెప్పేదే ఆర్టికల్ 324 అనే ఆర్టికల్ అండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ ఆర్టికల్ 326. ఇందులో మనకి ఆర్టికల్ 326 కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 326 దేనికోసం మాట్లాడుతుంది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఎవరైతే 18 ఇయర్స్ అండ్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇండియాలో ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే రైట్ టు ఓట్ అనే రైట్ని ఇచ్చేది ఆర్టికల్ 326. సో ఒకప్పుడు 21 ఇయర్స్ ఉండేది, రైట్, 21 సంవత్సరాలు ఉండాలి మినిమం ఓటింగ్ ఏజ్. ఇప్పుడు 18 ఇయర్స్ ఉంది. సో 18 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ అవర్ ఇండియా అని చెప్పేది ఆర్టికల్ 326 అండి. ఈ రేంజ్లో ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని చెప్పచ్చు, డెఫినెట్గా గుర్తుండాలి. సరే, ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 264 టు ఆర్టికల్ 300. సో ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి మనకి పార్ట్ 12 కోసం మాట్లాడుతున్నాయి. దేనికోసం మాట్లాడుతున్నాయి అండి, పార్ట్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 12 అన్నప్పుడు మనకి ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్ అండ్ సూట్కి సంబంధించిన ఆర్టికల్స్. సో పార్ట్ 12 దేనికోసం డీల్ చేస్తుంది, ఫైనాన్స్ మరియు ప్రాపర్టీకి సంబంధించిన అంశాలని, అలాగే రకరకాల కాంట్రాక్ట్స్ ఉంటాయి కదండి, అటువంటి కాంట్రాక్ట్స్కి సంబంధించిన అంశాల కోసం పార్ట్ 12 డీల్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్లో పార్ట్ 12లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ 300A అండి. సో మనకి రైట్ టు ప్రాపర్టీ, ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ప్రాపర్టీ ఏ ఆర్టికల్లో ఉంది, 300Aలో ఉంది. సో ఈ 300A అనేది కూడా పార్ట్ 12లోనే భాగం మనకి. ఓకే, ఒకప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఉండేది, అది ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు అది పార్ట్ 12 ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ అనే భాగానికి వచ్చింది. సరే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, పార్ట్ సి. ఇక్కడ పార్ట్ సి అనేది ఆర్టికల్ 330 నుంచి ఆర్టికల్ 342 కోసం ఇచ్చారు ఆప్షన్ జీలో. సో ఇది దేనికోసం మాట్లాడుతుంది, ఆబ్వియస్గా పార్ట్ 16 అండి. 330 to 342 డీల్స్ విత్ పార్ట్ 16 అండ్ 343 to 351 ఈ ఆర్టికల్స్ పార్ట్ 17 కోసం మాట్లాడతాయి, పార్ట్ 17. సో ఇక్కడ పార్ట్ 16 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పెషల్ ప్రావిజన్స్. మనం కొన్ని క్లాసెస్ వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఇస్తాం, అటువంటి అంశాల కోసం మాట్లాడేది పార్ట్ 16, స్పెషల్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు కొన్ని క్లాసెస్ ఆఫ్ పీపుల్, సర్టన్ క్లాసెస్. పార్ట్ 17 అంటే మనకి బాగా తెలుసు, మన ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్తో డీల్ చేస్తుంది. సో పార్ట్ 17 డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, రైట్. సో లెట్ us see the next question. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A passenger in a moving bus is thrown forward when the bus suddenly stops. So
ఎప్పుడైనా బస్సు వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బస్సు వాడు సడన్గా ఎప్పుడైతే బ్రేక్ వేస్తాడో ఆటోమేటిక్గా ముందుకు పడిపోతాం. సో ఇలా జరగడానికి ఏ న్యూటన్స్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి న్యూటన్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ ఇచ్చాడండి. సో దీన్నే లాస్ ఆఫ్ మోషన్స్. లా ఆఫ్ మోషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ లాస్ అండ్ బేసిక్ లాస్ అని చెప్తాం మన ఫిజిక్స్లో. సో ఈ 3 లాస్ ఆఫ్ మోషన్స్ని అసలు ఎక్కడ ఇచ్చారు న్యూటన్? సో ఈయన ఒక పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకము ఫిలసాఫియా న్యాచురాలిస్ అనే బుక్. ఫిలసాఫియా న్యాచురాలిస్ అనే పుస్తకంలో న్యూటన్ ఈ పర్టికులర్ ఏవైతే 3 లాస్ ఆఫ్ మోషన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటామో వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఈ బుక్ ఎప్పుడు పబ్లిష్ చేయబడింది అంటే యాక్చువల్గా 1687లో. ఫిలసాఫియా న్యాచురలిస్ అనే పుస్తకంలో 1687లో న్యూటన్ ఇస్తాడు. సో ఇందులో ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడిగిన పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో బ్రేక్ వేసినప్పుడల్లా మనిషి ముందుకు పడిపోవడం. సో ఇది జనరల్గా ఏ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? న్యూటన్ యొక్క మన ఇంపార్టెంట్ లా ఆఫ్ మోషన్ అయిన ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందండి? లా ఆఫ్ ఇనర్షియా. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అని పిలుస్తాం. సో ఈ ఇనర్షియా ప్రకారంగా న్యూటన్ ఏం చెప్పాడంటే ఫస్ట్ లాలో ఎప్పుడైతే ఒక బాడీ కంటిన్యూస్గా మూమెంట్లో ఉంటుందో దాన్ని ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి స్టాప్ చేసే వరకు అది మూమెంట్లోనే ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఒక బాడీ కంటిన్యూస్గా రెస్ట్ పొజిషన్లో ఉంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దానికి ఒక యాక్టివిటీ ఇచ్చే వరకు అది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది అని చెప్పాడు. సో ఇక్కడ కూడా ఒక మూవింగ్ బస్సులో ఉన్న ప్యాసింజర్ ఆల్రెడీ ఆయన ఆ పర్టికులర్ మూమెంట్కి అలవాటు పడి ఉంటాడు. మనం సడన్గా ఎప్పుడైతే బ్రేక్ వేస్తామో ఏమవుతుంది? ముందుకు పడిపోతున్నాడు. సో ఇక్కడ మనకి ఏ లా యాక్ట్ చేస్తుంది? లా ఆఫ్ ఇనర్షియా యాక్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి యాక్ట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ మూమెంట్ అక్కడ జరుగుతుంది. సో దాన్నే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ లేదా లా ఆఫ్ ఇనర్షియా అని పిలుస్తాం. సెకండ్ ఆప్షన్ చూడండి, న్యూటన్స్ సెకండ్ లా. సో న్యూటన్స్ సెకండ్ లాలో ఏం చెప్పాడండి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఎక్సలరేషన్ అని చెప్పాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ. ఎఫ్ అంటే ఫోర్స్, ఎమ్ అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్. సో ఇది చెప్పింది సెకండ్ లా ఆఫ్ మోషన్. ఫైనల్గా మన థర్డ్ లా ఆఫ్ మోషన్. సో థర్డ్ లా ఆఫ్ మోషన్లో న్యూటన్ ఏం చెప్తాడు? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మనం చేసే ప్రతి చర్యకి కూడా ఒక ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది అండ్ ఒక ఆపోజిట్ రియాక్షన్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పాడు. దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 3 ఇచ్చాడు ఆప్షన్స్లో. బట్ మనకి క్వశ్చన్లో అడిగిన ఎగ్జాంపుల్ అనేది లా ఆఫ్ ఇనర్షియాకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఫస్ట్ లాకి. సో అందుకనే ఆప్షన్ ఏ తీసుకోవడం జరిగింది. రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? సో మనకి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా రీసెంట్ ఒక అపాయింట్మెంట్ జరిగిందండి. సో అలా ఎవరిని తీసుకున్నాము? సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. వి సుబ్రహ్మణ్యన్ని తీసుకున్నాం. ఎవరిని తీసుకున్నామండి? జస్టిస్ వి సుబ్రహ్మణ్యం గారిని మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే బాడీకి చైర్మన్గా తీసుకోవడం జరిగింది. సరే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ అనే బాడీ చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ అండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎటువంటి బాడీ? సో ఎన్హెచ్ఆర్సీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అండి. ఎటువంటి బాడీ? స్టాట్యుటరీ బాడీ. ఎందుకంటున్నాం స్టాట్యుటరీ అని? ఎందుకంటే పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ అనేది మనకి 1993లో వస్తుందండి. 1993లో ఎన్హెచ్ఆర్సీ చట్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు పాస్ అయింది? అక్టోబర్ 12న ఎన్హెచ్ఆర్సీ యాక్ట్ ప్రకారంగా ఈ బాడీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం? బేసిక్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఒక నార్మల్ బాడీ ఉంటే సరిపోదండి. ఒక చట్ట ప్రకారంగా క్రియేట్ చేయబడిన బాడీ ఉంటే కాస్త పవర్స్ ఎక్కువ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ని కాపాడడానికి అది ఎఫర్ట్స్ పెడుతుంది. సో అందుకని స్పెసిఫిక్గా దానికోసం ఈ బాడీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే జనరల్గా మనకి సుప్రీంకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిసెస్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తూ ఉంటారు.
సో అలాగా మొట్టమొదటి చైర్పర్సన్. సో మన ఎన్హెచ్ఆర్సీ అనే బాడీకి ఫస్ట్ చైర్పర్సన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ జస్టిస్ మిశ్రా అండి. ఎవరైనా జస్టిస్ మిశ్రా. అండ్ యాక్ట్ తీసుకొచ్చాము రీసెంట్గా. ప్రజెంట్ మనకి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ అంటే సుబ్రహ్మణ్యం అని చెప్తాం కదా. సో సుబ్రహ్మణ్యం గారి కంటే ముందు, రామసుబ్రహ్మణ్యంకి ముందు ప్రిడిసెసర్ ఎవరో కూడా చూద్దాం. సో అరుణ్ కుమార్ మిశ్రా ఇస్ ది ప్రిడిసెసర్. ఎవరండి ఆయనకి ముందు? అరుణ్ కుమార్ మిశ్రా గారు మన ఎన్హెచ్ఆర్సీ అనే బాడీకి చైర్పర్సన్గా వ్యవహరించారు. సో ఆయన రిటైర్మెంట్ తర్వాత రామసుబ్రహ్మణ్యం గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, జనరల్గా ఎన్హెచ్ఆర్సీ అనే బాడీలో మెంబర్స్ ఉంటారు కదండి. ఈ మెంబర్స్ యొక్క టర్మ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కాన్స్టిట్యూషనల్ బాడీస్కి టర్మ్ అనేది అయితే 6 సంవత్సరాలు ఉంటుంది సభ్యుల కాలం, లేదు అంటే వాళ్ళకి 65 ఏళ్ళు వస్తే అది. ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అది. ఎన్హెచ్ఆర్సీకి మాత్రం ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండ్ జనరల్గా స్టాట్యుటరీస్ బాడీ అన్నప్పుడు 5 ఇయర్స్ చూస్తూ ఉంటాం. కొన్ని బాడీస్కి టర్మ్ డిఫరెంట్ ఉంటుంది. అలా ఎన్హెచ్ఆర్సీ ఒకటి. ఎన్హెచ్ఆర్సీ సభ్యుల యొక్క కాలం 3 ఇయర్సే ఉంటుందండి. ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 3 ఇయర్స్ ఉంటుంది. సో వాళ్ళు అపాయింట్ అయిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు లెక్కేసి అప్పటికి రిటైర్ అయిపోవాలి. లేదు అంటే ఈ లోపు ఒకవేళ అపాయింట్ చేయబడిన పర్సన్కి 65 ఏళ్ళు నిండిపోయి అనుకోండి, 65 ఇయర్స్, అప్పుడైనా ఆయన రిటైర్ అయిపోవాలి. సో రెండిట్లో ఏది ఫస్ట్ జరిగితే అది. అయితే 3 ఇయర్స్ లేదంటే 65 ఇయర్స్. దిస్ ఈస్ ది టర్మ్ ఆఫ్ మెంబర్స్ ఎన్హెచ్ఆర్సీ. దట్ ఈస్ ది స్పెషల్ థింగ్. అండ్ దీని యొక్క మోటో, కమింగ్ టు ది మోటో ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో సర్వే భవంతు సుఖినా ఇస్ ది మోటో. మోటో ఏంటండి? సర్వే భవంతు సుఖినా. ఓకే, దట్ ఈస్ ది మోటో. సో క్లియర్ కదా? రైట్. సో జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్ చూసినా ఈ స్టాటిక్ పార్ట్ ఐడియా లేకపోయినా మనం ఆన్సర్ చేస్తాము. బట్ రీసెంట్గానే మనం దీన్ని మన పాలిటీ క్లాస్, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని జిఎస్ ప్రో క్లాస్లో కూడా చూసాము. సో దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ యూట్యూబ్. సరే, డివై చంద్రచూడ్ అండి. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ని మీరు చూస్తే ఆప్షన్ బిలో డివై చంద్రచూడ్. ఈయన ఇంపార్టెంట్ ఎందుకంటే హీఈస్ ది 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియా యొక్క 50వ చీఫ్ జస్టిస్ అండి. నెక్స్ట్ కమింగ్ టు టిఎస్ ఠాకూర్ అండ్ దీపక్ మిశ్రా. వీళ్ళిద్దరూ ఫార్మర్ చీఫ్ జస్టిసెస్. సో వీళ్ళు కూడా ఎలా పనిచేశారండి? ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఠాకూర్ పనిచేశారు, అలాగే దీపక్ మిశ్రా కూడా ఒకప్పుడు వ్యవహరించారు. ఓకే, దట్ ఈస్ ది స్పెషాలిటీ. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే 2 ఆప్షన్స్ అండి. సుబ్రహ్మణ్యం ఎందుకంటే ఆయన ప్రెజెంట్ ఎన్హెచ్ఆర్సీ, అండ్ డివై చంద్రచూడ్ ఎందుకంటే ఆయన 50వ చీఫ్ జస్టిస్. జనరల్గా 50th నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ స్టోరేజ్ రూట్. సో ఏమడిగారు క్వశ్చన్లో? స్టోరేజ్ రూట్ కానిది ఏంటి అని అడిగారు. సి, జనరల్గా మనకి నాపీఫామ్ అనే రూట్ ఎటువంటి రూట్ అండి? స్టోరేజ్ రూట్ ఇది. నెక్స్ట్ కానికల్ రూట్ కూడా ఇట్ ఈస్ అ స్టోరేజ్ రూట్. అలాగే ఫ్యూసిఫామ్ రూట్ కూడా ఎటువంటి రూట్ అండి? స్టోరేజ్ రూట్. ఇక్కడ మనకి క్వశ్చన్లో నాట్ స్టోరేజ్ రూట్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ బి బ్రీతింగ్ రూట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. సో బ్రీతింగ్ రూట్స్ ఆర్ నాట్ స్టోరేజ్ రూట్స్. ఎందుకని? ఈ రూట్స్ ఎలా ఉంటాయంటే మనకి గ్యాషియస్ ఎక్స్చేంజ్లో హెల్ప్ చేస్తాయండి. సో ప్లాంట్స్లో బ్రీతింగ్ రూట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తాయి? ఇవి గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేసే రూట్స్ అనమాట. సో బ్రీతింగ్ రూట్స్ని మనం ఎగ్జాంపుల్తో చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి బ్రీతింగ్ రూట్స్కి? మన మ్యాంగ్రూవ్స్. సో మీరు మ్యాంగ్రూవ్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రూట్స్ ఒక్కసారి చూడండి, కరెక్ట్గా వాటి యొక్క బ్రీతింగ్కి అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ఓకే, గ్యాషియస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ చేస్తాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్వేస్ మ్యాంగ్రూవ్స్. అండ్ జస్ట్ అ మినిట్, ఎస్. సో అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బ్రీతింగ్ రూట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ న్యూమాటోఫోర్స్ అంటామండి. బ్రీతింగ్ రూట్స్ని ఏమంటాం? న్యూమాటోఫోర్స్ అని పిలుస్తాం. దట్ ఈస్ ది అదర్ నేమ్ అని చెప్పచ్చు. సరే, ఒకసారి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఫస్ట్ నాపిఫామ్ రూట్ అన్నాం కదా. సో నాపిఫామ్ రూట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ టర్నిప్ అండి. టర్నిప్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాపిఫామ్ రూట్. నెక్స్ట్ అలాగే కానికల్ రూట్స్. సో మనకి కానికల్ రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ క్యారెట్ అని చెప్పొచ్చు, రైట్. కానికల్ రూట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ క్యారెట్. అండ్ మన ఫ్యూసిఫామ్ రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రాడిష్. సో రిమైనింగ్ 3 కూడా స్టోరేజ్ రూట్సే కాబట్టి ఒక బ్రీతింగ్ రూట్, నాట్ అ స్టోరేజ్ రూట్ అయిపోయింది. సో అది ఒక్కటి తెలిసినా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫేమస్ సాంస్క్రిట్ ప్లే మృచ్ఛకటిక వాజ్ రిటర్న్ బై. సో మృచ్ఛకటిక అనే సాంస్క్రిట్ ప్లేని ఎవరు రాశారు అని అడిగారు క్వశ్చన్లో మనకి. సో ఎవరు రాస్తారని మృచ్ఛకటిక? ఇట్ వాజ్ యాక్చువల్లీ రిటర్న్ బై శూద్రక. శూద్రక రాస్తారు. సో మృచ్ఛకటిక అనేది క్వశ్చన్లో మనకు ఆల్రెడీ సగం ఇన్ఫర్మేషన్ ఉంది, సాంస్క్రిట్లో రాయబడింది. దేనికోసం మాట్లాడుతుందంటే లవ్ అలాగే సొసైటీ అండి. మృచ్ఛకటిక యొక్క థీమ్స్ ఏంటంటే ప్రేమ మరియు సమాజం, లవ్ అండ్ సొసైటీ కోసం దీన్ని డిజైన్ చేశారు. అండ్ దీని యొక్క ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ మృచ్ఛకటిక అంటే అర్థము ద లిటిల్ క్లే క్యాట్ అని. ట్రాన్స్లేషన్ ఏంటండి? ద లిటిల్ క్లే క్యాట్, అది దాని యొక్క ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. సరే, రిమైనింగ్ శూద్రక కాకుండా వీ ఆల్సో హ్యావ్ 3 more పోయిట్స్. సో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ రైటింగ్ ఒకటి చూద్దాం. సో వన్ ఇస్ భాష. సో భాష యొక్క ఇంపార్టెంట్ రైటింగ్ ఏంటండి? స్వప్న వాసవ దత్తం, రైట్? ఎస్. సో స్వప్న వాసవ దత్తం ఈజ్ అన్ ఇంపార్టెంట్ రైటింగ్ బై భాష. నెక్స్ట్ విశాఖ దత్త. సో విశాఖ దత్త మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ముద్ర రాక్షస. ముద్ర రాక్షస కదా, ఎస్. నెక్స్ట్ భావభూతి. భావభూతి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రైటింగ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఉత్తర రామచరిత. ఏం రాశారు ఆయన? ఉత్తర రామచరిత. ఉత్తర రామచరిత. ఓకే, సో కమెంట్స్లో ఆన్సర్ చేయండి. రామచరిత మానస్ ఎవరు రాశారు? సో ఇక్కడ ఉత్తర రామచరిత అయితే భావభూతి ఆల్రెడీ మీకు తెలుసు. సో రామచరిత మానస్ కూడా ఎవరు రాశారో మీకు తెలిసే ఉండాలి. సో ప్లీజ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సల్తనట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కరెస్పాండెన్స్. సో స్టేట్ కరెస్పాండెన్స్ లేదా ఆ గవర్నమెంట్కి సంబంధించిన మ్యాటర్స్తో, గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని అఫీషియల్ లెటర్స్ వీటితో డీల్ చేసే డిపార్ట్మెంట్ ఏంటి? సో ఢిల్లీ సుల్తాన్స్లో దీంతో డీల్ చేసేది దివాన్ ఈ ఇన్షా. దివాన్ అంటే డిపార్ట్మెంట్ అండి, దివాన్ ఈ ఇన్షా అనే డిపార్ట్మెంట్. సో ఇది ముఖ్యంగా దేనితో డీల్ చేసిందంటే కింగ్స్, మనకి రాజులు ఏం చేసేవారంటే రాయల్ ప్రొక్లమేషన్స్ ఇస్తారు కదా, కొన్ని డిక్లరేషన్స్ చేస్తారు కదా. సో అటువంటి రాయల్ ప్రొక్లమేషన్స్ మరియు స్టేట్ అంటే గవర్నమెంట్ యొక్క అఫీషియల్ లెటర్స్ ఉంటాయి కదండి కొన్ని, అటువంటి అఫీషియల్ లెటర్స్తోనూ ఈ దివాన్ ఏ ఇన్షా లేదా స్టేట్స్ కొరెస్పాండెన్స్ అనే డిపార్ట్మెంట్ డీల్ చేసేది. సో అదొక్కటి తెలిస్తే ఈజీగా ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారు. సో జనరల్గా మనకి మిడివల్ ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువంటి టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మనకి ఏన్షియంట్ ఇండియాలో కూడా మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్లో ఇటువంటి కొన్ని పదాలు ఉంటాయి. వేదిక్ ఎరాలో కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి. సేమ్ అలాగే మన ఢిల్లీ సుల్తాన్స్, ముఘల్స్లో కూడా ఇలాంటి పదాలు ఉంటాయి. సో అవి తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్స్ని. సరే, ఇక్కడ మీరు చూడండి ఢిల్లీ సుల్తాన్స్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? 1206. సో ఢిల్లీ సుల్తాన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1206లో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారండి? కుతుబుద్దీన్ ఐబక్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, రైట్? సో మన ఇండియాని పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యం అని చెప్తాం ఢిల్లీ సుల్తాన్స్ని. సో ఇలా ఢిల్లీ సుల్తాన్స్ పేరు మీద మొత్తం మనకి 5 సామ్రాజ్యాలు పరిపాలిస్తాయండి. ఈ 5 సామ్రాజ్యాల్లోనూ కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, ఎందుకంటే అందరూ కూడా ముస్లిం రూలర్సే అండ్ అందరూ కూడా అదే ఢిల్లీ సుల్తాన్లు అనే పేరుతోనే పరిపాలన చేశారు. కాకపోతే రాజ్యానికి స్లేవ్ డైనాసిటీ అని, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, అలాగే సయీద్, లోధి అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. సో ఢిల్లీ సుల్తాన్స్లో ఫస్ట్ డైనాసిటీ ఈజ్ స్లేవ్ డైనాసిటీ, దాని యొక్క ఫౌండరే కుతుబుద్దీన్ ఐబక్, అందుకని ఆయన్ని ఫౌండర్ అని చెప్తాం. సరే, ఇలాగా ఢిల్లీ సామ్రాజ్యం ఎప్పటి వరకు పరిపాలించిందండి? 1526, 1526 వరకు పరిపాలించి 1526లో ఎండ్ అయిపోతుంది ఢిల్లీ సుల్తాన్స్. సో
సో ఇందులో ఉన్న డిపార్ట్మెంట్స్ ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. దివాన్ ఈ అర్జ్, అర్జ్ అంటే గుర్తుపెట్టుకోండి మిలిటరీ అఫైర్స్తో డీల్ చేస్తుంది అని. దివాన్ ఈ అర్జ్ దేంతో డీల్ చేస్తుందండి? మిలిటరీ అఫైర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. నెక్స్ట్ దివాన్ ఈ ఖైరత్. సో ఖైరత్ అన్నప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ జాగ్రత్తగా చూసుకోవడం. సో సంథింగ్ రిలేటెడ్ టు దట్. సో చారిటీస్ అండి. ఖైరత్ అంటే, దివాన్ ఈ అర్జ్ అంటే చారిటీస్, చారిటీస్తో అలాగే డొనేషన్స్తో డీల్ చేసే డిపార్ట్మెంట్ అది. అండ్ మనకి దివాన్ ఈ రిసాలత్ లేదా రిసాల్త్. సో దివాన్ ఈ రిసాల్త్ అన్నప్పుడు డీల్స్ విత్ రిలీజియస్ అండ్ ఫారెన్ అఫైర్స్ అండి. దేనికోసం మాట్లాడుతుంది? రిసాలత్ అంటే రిలీజియన్ అని గుర్తుపెట్టుకోండి. సో రిలీజియస్ అలాగే కొన్ని ఫారెన్ మ్యాటర్స్ ఉంటాయి కదండి, ఫారెన్ అఫైర్స్, వాటితో డీల్ చేసేదే రిసాలత్ అనే డిపార్ట్మెంట్. సో దీస్ ఆర్ ది రిమైనింగ్ ఆప్షన్స్, డిపార్ట్మెంట్స్. క్లియర్ కదా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ అ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అ హిల్ అండ్ ఫ్లోస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ద డ్రైనేజ్ ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్. సో ఎత్తైన పర్వతం నుంచి ఒక నది ఆరిజినేట్ అయ్యి అన్ని డైరెక్షన్స్లోనూ ఫ్లో అవుతుంది అనుకోండి, అటువంటి డ్రైనేజ్ ప్యాటర్న్ ఏమంటాం? సో జనరల్గా మనకి నదులు ఫ్లో అవుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒక్కొక్క నది ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ ఫామ్ చేసుకొని ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా ప్యాటర్న్సే. డెండ్రిటిక్ ప్యాటర్న్, ట్రెలిస్ ప్యాటర్న్, రేడియల్ ప్యాటర్న్ అండ్ సెంట్రిపీటల్ ప్యాటర్న్. సో ఒక్కొక్క ప్యాటర్న్ చూసేద్దాం మనం. సో దానికంటే ముందు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో దిస్ ఈజ్ రేడియల్ ప్యాటర్న్ అండి. సో రేడియల్ ప్యాటర్న్ అంటే అర్థం, సో మీరు ఎప్పుడైనా చూసుంటే ఒక నది, సో ఇక్కడ ఒక చుట్టూ ఒక పర్వతం ఉంది. సో ఈ పర్వతం నుంచి లేదా ఒక సెంటర్ పాయింట్ అని చెప్తాం, సెంటర్ పాయింట్ అండి. సో ఈ పర్టిక్యులర్ సెంటర్ పాయింట్ నుంచి నది అరైజ్ అయ్యి ఇలాగ రకరకాల డైరెక్షన్స్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే నది రకరకాల డైరెక్షన్స్లోకి ఫ్లో అవుతుందో ఇటువంటి ప్యాటర్న్ని ట్రెలిస్ ప్యాటర్న్ అంటారు. ఏమంటామండి? సారీ, రేడియల్ ప్యాటర్న్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ రేడియల్ ప్యాటర్న్. సో దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే సెంటర్లో ఒక స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ నుంచి నది డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్ళడం. సో క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఆప్షన్ సి రేడియల్ ప్యాటర్న్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అండ్ ఈ సెంటర్ పాయింట్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎలివేటెడ్ పాయింట్. మన క్వశ్చన్లో చూడండి పర్వతం అని చెప్పాడు కదా, సో అలాగే ఏదైనా ఒక ఎత్తైన స్థలం అయి ఉండాలి, ఎలివేటెడ్ పాయింట్ లేదా పీక్ లేదా మౌంటైన్, అలాంటి చోటు నుంచి ఫ్లో అవుతూ ఉండాలి. అండ్ ఫ్లో ఎలా ఉండాలంటే అవుట్వర్డ్ అండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి బయటికి ఫ్లో అవ్వాలి, అవుట్వర్డ్ ఫ్లో ఉండాలి. ఇవి మన రేడియల్ ప్యాటర్న్ యొక్క ఫీచర్స్. నౌ కమింగ్ టు సెంట్రిపీటల్. సెంట్రిపీటల్ అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ అని చెప్పచ్చు. సో సెంట్రిపీటల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో ఆబ్వియస్గా నది ఫ్లో అయినప్పుడు ఒక ఇంటీరియర్ పాయింట్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. అవి అవుట్వర్డ్ ఫ్లో అవుతుంది కదా, ఇక్కడ నది అనేది ఎలా ఫ్లో అవుతుందండి? ఇంటీరియర్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్ని సెంట్రిపీటల్ ప్యాటర్న్ అంటాం. సో బేసిన్ ఉంటుంది, ఇక్కడ నదికి బేసిన్ ఉంటుంది, ఆ బేసిన్లోకి ఇన్వర్డ్ ఫ్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ సెంట్రిపీటల్ ప్యాటర్న్. సో నెక్స్ట్ మనకి డెండ్రిటిక్ ప్యాటర్న్. సో సింపుల్, డెండ్రిటిక్ ప్యాటర్న్ అంటే గుర్తుపెట్టుకోండి ట్రీ లాంటి ప్యాటర్న్ అండి, ట్రీ లాగా కనిపిస్తుంది, ఇది ట్రీ లైక్ ప్యాటర్న్. సో మోస్ట్ కామన్ అనమాట, ఎక్కువ నదులు జనరల్గా మనకి డెండ్రిటిక్ లేదా ట్రీ లాంటి ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ ప్యాటర్న్. అండ్ ఫైనల్గా మన ట్రెల్లిస్ ప్యాటర్న్. ట్రెల్లిస్ అంటే ఇక్కడ రెక్టాంగులర్ అండి, నది ఎలా ఫ్లో అవుతుంది? ఒక రెక్టాంగులర్ షేప్ని ఫామ్ చేస్తూ ఫ్లో అవుతే దాన్ని ట్రెల్లిస్ ప్యాటర్న్ అని పిలుస్తాం. సో ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, మ్యాథ్స్లో మనం డ్రా చేసినట్టు సిమిలర్ టు రెక్టాంగులర్ షేప్ అంతే. సో ఒకసారి ఇమేజెస్ మీరు క్లియర్గా చూడండి నెట్లో, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిందుస్థానీ మ్యూజికల్ ఘరానాస్ ఈజ్ ది ఓల్డెస్ట్ అమాంగ్ ఖయాల్ గాయకీ స్టైల్? సో మనకి ఖయాల్ గాయకీ స్టైల్ ఆఫ్ ఘరానాస్లో అత్యంత పురాతనమైన ఘరానాస్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఖయాల్ గాయకీ స్టైల్ ఆఫ్ ఘరానా అంటే ఏంటి? సో మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది కదండి, మనకి మ్యూజిక్ని మీరు అబ్జర్వ్ చేస్తే కార్నాటిక్ మ్యూజిక్ ఉంటుంది, అలాగే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. సో కార్నాటిక్ మ్యూజిక్ ఏంటంటే
సౌత్ ఇండియాలో పుట్టిందండి. సౌత్ ఇండియాలో ఆరిజినేట్ అయిన మ్యూజిక్. ఇది చాలా స్ట్రిక్ట్‌గా, చాలా ఎక్కువగా గమకాలు ఉంటాయి కర్ణాటిక్ మ్యూజిక్‌లో. అదే హిందుస్థానీ మ్యూజిక్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మోస్ట్లీ నార్త్ ఇండియాకి సంబంధించిన మ్యూజిక్. అండ్ ఇందులో కొంచెం కాస్త మనకి హిందీ ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ మొఘల్ ఇన్‌ఫ్లుయెన్స్ కాస్త కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో మనం చూస్తాం. సో ఈ హిందుస్థానీ మ్యూజిక్‌లో వన్ ఆఫ్ ది స్టైల్ ఖయాల్ గాయకి స్టైల్ అండి. ఖయాల్ గాయకి అనేది హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ సింగింగ్ స్టైల్ ఉంటుంది కదండి, పాడే విధానం. అందులో ఖయాల్ గాయకి అనేది ఒక రకం. సో ఖయాల్ గాయకి స్టైల్ అంటే అర్థం ఏంటి? ఇందులో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి కాస్త ఇంప్రవైజేషన్ మనం చేసామనుకోండి, ఇంప్రవైజేషన్ చేయాలి. సో ఇంప్రవైజేషన్ అంటే మనకి మ్యూజిక్ తెలియదు, బట్ తెలిసిన వాళ్ళకి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్కువగా లిరికల్ ఇంప్రవైజేషన్స్ ఉంటాయి, మళ్ళీ గమకాల్లో కూడా ఇంప్రవైజేషన్ ఉంటాయి. సో ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు చేసేది ఎక్కడ అంటే లిరికల్ ఎక్స్ప్రెషన్ దగ్గర ఇంప్రవైజేషన్. లిరిక్స్ ఉంటాయి కదండి పాటలో, మ్యూజిక్లో, ఆ మ్యూజిక్లో ఉన్న లిరికల్ ఎక్స్ప్రెషన్స్ని బాగా ఇంప్రవైజ్ చేస్తే ఆ స్టైల్ని ఖయాల్ గాయకి స్టైల్ అని పిలుస్తాం. సో ఇందులో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు, అందులో ఉన్న ఓల్డెస్ట్ గాయకి స్టైల్ ఏంటి, ఓల్డెస్ట్ ఘరానా ఏంటి అని అడుగుతున్నారు. సో అటువంటి ఓల్డెస్ట్ ఘరానా ఈజ్ అవర్ గ్వాలియర్ ఘరానా అండి. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఆప్షన్ డి. సరే, సో ఒకసారి ఆప్షన్ ఏ చూద్దాం. ఆగ్రా ఘరానా. సో ఆగ్రా ఘరానా యొక్క ఫౌండర్ ఎవరండి, హాజీ సూజీ ఖాన్. సో చాలాసార్లు చూసాం, హాజీ సూజీ ఖాన్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ ఆగ్రా ఘరానా. నెక్స్ట్ కిరాణా ఘరానా. సో కిరాణా ఘరానా ఫౌండర్ ఎవరండి, అబ్దుల్ కరీం ఖాన్. అబ్దుల్ కరీం ఖాన్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ కిరాణా ఘరానా. నెక్స్ట్ వీ హ్యావ్ అత్రౌలి ఘరానా. సో అత్రౌలి ఘరానా ఫౌండర్ అల్లాదియా ఖాన్ అండి. హూ ఇస్ ది ఫౌండర్, అల్లాదియా ఖాన్. అండ్ ఫైనల్గా మన గ్వాలియర్ ఘరానా. సో గ్వాలియర్ ఘరానా ఫౌండర్ నతన్ పీర్ బక్ష్ అండి. నతన్ పీర్ బక్ష్. మన గ్వాలియర్ ఘరానా స్పెషాలిటీ ఏంటంటే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఓకే, ఇది ఫౌండేషనల్ ఘరానా అంటారు, అందుకే దీన్ని గ్వాలియర్ ఘరానా అని ఫౌండేషనల్ ఘరానా, అలాగే ఓల్డెస్ట్ అని పిలుస్తూ ఉంటాం. అక్కడి నుంచి ఆరిజిన్ అయింది ఈ కైండ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అనేది. అండ్ ఆగ్రా ఘరానా యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆగ్రా ఘరానాలో స్ట్రాంగ్ వాయిస్ కమాండ్ అండి. స్ట్రాంగ్ వాయిస్ కల్చర్, స్ట్రాంగ్ వాయిస్ కమాండ్ ఉంటుంది ఆగ్రా ఘరానా ఆఫ్ మ్యూజిక్కి. అండ్ కిరాణా ఘరానా ఎక్కువగా మీరు చూస్తే మెలోడీ మీద ఫోకస్ చేస్తుంది. ఇట్స్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ మెలోడీ అని చెప్పచ్చు. ఓకే, రైట్. వెన్ వర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం, ఎప్పుడు చేసామండి, 1991లో చేస్తాం, రైట్? ఎస్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క సిగ్నిఫికెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1985. సో 1985 టైంకి మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారండి, వీ కెన్ సే రాజీవ్ గాంధీ. 1985లో రాజీవ్ గాంధీ ఎరా అండి. అప్పుడు 1995 అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేయాలి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏజ్. అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏజ్. 1990లో అసలు ఏం జరిగింది, 1991లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అండి. మీరు గమనించినట్టయితే మన ఇండియన్ ఎకానమీలో 7th 5-year ప్లాన్ తర్వాత, 7వ 5-year ప్లాన్ తర్వాత మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తాయి. మన ఫారెక్స్ రిజర్వ్స్ బాగా పడిపోతాయి. ఫారెక్స్ రిజర్వ్స్ అంత పడిపోతే చాలా ప్రమాదం కదండి. సో ఇప్పుడు మనం ఏం ఆలోచించాము, ఇంకా మన దగ్గర ఆప్షన్ లేదు. ఎకానమీని ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. ఎకానమీని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎకానమీతో ఇంటిగ్రేట్ చేయాలి, అంటే ఓపెన్ ఎకానమీగా చేయాలని మన యొక్క మొత్తం స్ట్రక్చర్ని రిఫార్మ్ చేసాం, ఎకనామిక్ స్ట్రక్చర్ని మార్చాం. అలా మార్చడానికి రీజన్ ఏంటంటే 1990లో వచ్చిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సో దీని వలన న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ లేదా న్యూ ఎకనామిక్ పాలసీని స్టార్ట్ చేసాం. దాన్నే 1991లో మొదలుపెట్టిన ఎల్పిజి రిఫార్మ్స్ అని పిలుస్తాం. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్. లిబరలైజేషన్లో ఏం జరుగుద్దండి, రెస్ట్రిక్షన్స్ని తగ్గిస్తాం. ప్రైవేటైజేషన్లో ఏం జరుగుద్ది,
ప్రైవేట్ వాళ్ళకు కూడా ఓనర్షిప్ని హోల్డ్ చేసే అధికారాన్ని, ఇండస్ట్రీస్ని పెట్టుకునే అధికారాన్ని ఫ్రీగా అలౌ చేస్తాం. గ్లోబలైజేషన్లో ప్రపంచంతో మన ఇండియాని కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ 3 కూడా జరుగుతాయి. సో అందుకనే ఈజీ క్వశ్చన్, ఆప్షన్ డి 1991 ఇస్ ది ఆన్సర్ అని ఈజీగా చెప్పిస్తారు మీరే. సరే, సో ఇది ఏ 5 year ప్లాన్కి లింక్ చేయొచ్చు? మన 8th 5 year ప్లాన్కి సంబంధించిందే కదా. ఎస్, 8వ 5 year ప్లాన్ అండి. సో అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ వలన ఎన్నో బెనిఫిట్స్ జరిగి మన ఇండియాకి 8th 5 year ప్లాన్ సక్సెస్ అయింది. సక్సెస్ఫుల్ 5 year ప్లాన్ అంటాం 8వ ప్లాన్ని. ఓకే, అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చింది? దీని యొక్క ప్లాన్ పీరియడ్ ఏంటి? 1992 నుంచి 1997 వరకు. 1992 to 97 ఇస్ ది 8th 5 year ప్లాన్ పీరియడ్. ఇందులో ఇద్దరు పర్సనాలిటీస్ ఇంపార్టెంట్. సో ఈ న్యూ ఎకనామిక్ పాలసీని ఇంప్లిమెంట్ చేద్దాము, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొద్దాము అని ఈ రిఫార్మ్స్ని తీసుకొచ్చింది అప్పటి మన దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు. మన ప్రైమ్ మినిస్టర్ అండి పివి నరసింహారావు గారు. అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. అండ్ మన్మోహన్ సింగ్ ఈ టైంలో ఆయన చాలా హ్యూజ్ రోల్ ప్లే చేశారండి. వీ కెనాట్ ఫర్గెట్ హిమ్. ఈ విషయం ఎప్పుడు మాట్లాడుతున్నా వీ హ్యావ్ టు రిమెంబర్. సో అందుకనే వీళ్ళు తీసుకొచ్చిన ఈ పాలసీని మనం రావ్ సింగ్ పాలసీ అని పిలుస్తాం. ఏమంటామండి? రావ్ సింగ్ పాలసీ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొలేజన్ ఈజ్ అ టైప్ ఆఫ్ డాష్. సో కొలేజన్ అనేది ఏంటి? అది ఒక ఫ్యాటా, వైటమిన్, ప్రోటీనా లేదా కార్బోహైడ్రేటా అని అడిగారు. సో మనకి బాగా తెలుసు కొలేజన్ ఈజ్ అ ప్రోటీన్ అండి. సో కొలేజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే బాడీలో మోస్ట్లీ బాడీలో ఎక్కువ సంఖ్యలో దొరుకుద్ది. అండ్ అది ఉంటేనే మన బాడీ యొక్క స్ట్రక్చర్, మన స్కిన్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ మన ఎంటైర్ టెండన్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాట్ డస్ కొలేజన్ డూ అంటే సింపుల్గా ఇట్ ఈస్ అ స్ట్రక్చరల్ ప్రోటీన్ అని చెప్పచ్చండి. ఎటువంటి ప్రోటీన్? అది స్ట్రక్చరల్ ప్రోటీన్. మన బాడీలో మీరు అబ్జర్వ్ చేస్తే మన స్కిన్, బోన్స్ అలాగే టెండన్స్, స్కిన్కి, మన బోన్స్కి అలాగే మన టెండన్, ఈ మూడిటికి కూడా ఒక స్ట్రక్చర్ ఇవ్వాలన్నా, ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలన్నా అండ్ ఒక సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలన్నా దానికి కొలేజన్ చాలా ఇంపార్టెంట్. సో దానికి 3 మెయిన్ ఫంక్షన్స్: స్ట్రక్చర్, స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. ట్రిప్లెస్, రైట్? స్ట్రక్చర్, స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్, ఈ 3 ఇంపార్టెంట్ అండి. సో ఇట్ ఈస్ అ ప్రోటీన్, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్. కమింగ్ టు ఫ్యాట్. ఫ్యాట్ ఏంటండి? ఫ్యాట్ ఈజ్ అ మ్యాక్రో న్యూట్రియంట్ అని చెప్పచ్చు. వైటమిన్ ఈజ్ అ మైక్రో న్యూట్రియంట్ అని చెప్తాం. ప్రోటీన్ ఈజ్ అ మ్యాక్రో న్యూట్రియంట్ అండ్ కార్బోహైడ్రేట్ కూడా మ్యాక్రో న్యూట్రియంట్. సో మనకి కార్బోహైడ్రేట్స్ అన్నప్పుడు ఎనర్జీకి సంబంధించి, ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించి, ఫ్యాట్స్ కూడా ఎనర్జీ స్టోరేజ్కి రిలేటెడ్. సో మైక్రో న్యూట్రియంట్స్లో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ 3 వస్తాయి. మైక్రో న్యూట్రియంట్స్ అన్నప్పుడు వైటమిన్స్ వస్తాయి, రైట్? ఎస్. ఓకే. హూ లాంచ్డ్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఇనిషియేటివ్? సో రీసెంట్గా మనకి న్యూస్లో, కరెంట్ అఫైర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే పంచాయత్ సే పార్లమెంట్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేశారండి. 2.0 ఇనిషియేటివ్ ఇది యాక్చువల్లీ. సో ఈ ఇనిషియేటివ్ని యాక్చువల్గా ఎవరు లాంచ్ చేశారు? సో దీన్ని లాంచ్ చేసింది 3 సంస్థలు కలిసాయండి. ఇక్కడ ఈ ఇనిషియేటివ్ కోసం 3 సంస్థలు కలిసాయి. అయితే అందులో మనకు ఆప్షన్స్లో ఉన్నది ఒకటే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే సంస్థ. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్తో పాటు వీ కెన్ అబ్జర్వ్ మనకి లోక్సభకి సెక్రటేరియట్ ఉంటుంది కదండి. సో ఆ లోక్సభ సెక్రటేరియట్ అండ్ దాంతోపాటు మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఈ 3 సంస్థలు కలిపి ఓకే ఈ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేస్తాయి. సో అందుకనే మనకి జనరల్గా క్వశ్చన్లో ఒకవేళ 2 సంస్థలు ఇచ్చేసి ఇంకొక ఆప్షన్స్లో మనకి ఇంకొక సంస్థ ఏంటి అని కూడా అడగచ్చు. ఇట్ కెన్ బి ఎనీవే, బట్ 3 సంస్థలు అయితే గుర్తుండాలండి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే సంస్థ, ఇది ఎందుకు తీసుకొచ్చారండి? ఉమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఉమెన్ యొక్క రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే బాడీని తీసుకొచ్చారు. సో దీనికోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1990లో తీసుకొస్తారు ఆ చట్టాన్ని. తీసుకొచ్చాక సంస్థను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో ఈ సంస్థని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం తీసుకొచ్చిన సంస్థ. సో ఇప్పుడు రీసెంట్గా ఇది ఎందుకు వచ్చింది అంటే న్యూస్లోకి, ఈ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనే ఇనిషియేటివ్. ఇదేంటంటే ఉమెన్ని, మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళని పాలిటిక్స్లో ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చారండి. ఎందులో ఎంపవర్ చేయాలి? పొలిటికల్గా మహిళలకి ఎంపవర్మెంట్ ఇవ్వడం కోసం ఎక్కడో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న మహిళలకి కూడా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ని నేషనల్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 150th యానివర్సరీ బిర్సా ముండా ఉన్నారు కదా, సో ఆయన యొక్క 150వ పుట్టినరోజు నాడు దీన్ని తీసుకొచ్చారు. ఓకే, 150th యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా, దట్ ఈస్ ది ఒకేషన్ అండి. ఓకే, ఓకే. సో జనరల్గా మనకి ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇది క్లియర్. సో పంచాయత్ పార్లమెంట్ అన్నప్పుడు ఉమెన్ అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా NCW మీకు గుర్తొస్తుంది. కమింగ్ టు నీతి ఆయోగ్ అండి. సో ఎస్, నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం? 2015లో ఎస్టాబ్లిష్ చేసాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం? 1950లో ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ NCW 1992 అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పవర్ ఆఫ్ ఇష్యూయింగ్ writ ఆఫ్ హెబియస్ కార్పస్ లైస్ విత్ హూమ్. సో జనరల్గా హెబియస్ కార్పస్ అనే writని ఇష్యూ చేసే పవర్ ఎవరి దగ్గర ఉంటుంది అని అడిగారు. సో ఎవరి దగ్గర ఉంటుందండి? ఆప్షన్స్ చూడండి. సుప్రీంకోర్ట్ ఎస్, హైకోర్ట్స్ ఎస్, రెండింటి దగ్గర ఉంటుంది. సో వాట్ వుడ్ బి ది ఆన్సర్? ఆబ్వియస్గా ఆప్షన్ డి, బోత్ A and B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే writ జ్యూరిస్డిక్షన్ అన్నప్పుడు writsని ఇష్యూ చేసి మన యొక్క హక్కుల్ని కాపాడే శక్తి సుప్రీంకోర్టుకి ఇచ్చింది రాజ్యాంగం, హైకోర్ట్స్కి కూడా ఇచ్చిందండి. సో సుప్రీంకోర్టుకి ఏ ఆర్టికల్ ప్రకారంగా ఇచ్చింది? ఆర్టికల్ 32 ప్రకారంగా. హైకోర్ట్స్కి ఏ ఆర్టికల్ ప్రకారంగా ఇచ్చింది? ఆర్టికల్ 226 ప్రకారంగా ఇచ్చింది. సో రెండు కూడా కాపాడచ్చు writsని. ఇక్కడ స్పెసిఫిక్గా ఏ writ కోసం మాట్లాడుతున్నాం? హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటండి? హెబియస్ కార్పస్ అంటే దీని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ది బాడీ ఆఫ్, లేదా యూ మే హ్యావ్ ది బాడీ. సో టు హ్యావ్ ది బాడీ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా దేనికి అగెన్స్ట్గా ఇష్యూ చేయొచ్చు అంటే పబ్లిక్ అథారిటీకి అగెన్స్ట్గా ప్రైవేట్ ఇండివిజువల్స్, సో ప్రైవేట్ అథారిటీస్. సో ఎవరైనా సరే మనల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు, బికాస్ ఐ హ్యావ్ దిస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇల్లీగల్ డిటెన్షన్ అని ఏ writ యూజ్ చేసి చెప్పచ్చు? హెబియస్ కార్పస్ని యూజ్ చేసి చెప్పచ్చు. సో మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనల్ని ఎవరైనా అన్లాఫుల్గా, ఇల్లీగల్గా వచ్చి డిటెన్షన్ అంటే అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ హెబియస్ కార్పస్ writ యూజ్ చేయొచ్చు. సో దీని ప్రకారంగా ఏం చెప్పచ్చు మనం? సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ రైట్తో అరెస్ట్ చేస్తున్నారు చేయడమే తప్పు. ఒకవేళ చేసేసారు అనుకోండి, డిటెన్షన్ మళ్ళీ చేశారు, హెబియస్ కార్పస్ ఏం చెప్తుందంటే నువ్వు అరెస్ట్ చేసిన 24 గంటల్లో, ఎన్ని అవర్స్లో? అరెస్ట్ చేసిన 24 అవర్స్లో నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. సో పోలీస్ అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా 24 గంటల్లో దగ్గరలో ఏ మ్యాజిస్ట్రేట్ అవైలబుల్గా ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి. సో 24 అవర్స్లో అరెస్ట్ అయిన వ్యక్తిని నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయు అని హెబియస్ కార్పస్ అనే writ మనకి చెప్తుంది. ఒకవేళ అలా నువ్వు ప్రొడ్యూస్ చేయలేకపోతే డెఫినెట్గా రిలీజ్ చేసేయాలి. ఏం చేయాలండి? ఆ పర్సన్ని రిలీజ్ చేయవలసి ఉంటుంది. సో ఇటువంటి ఇల్లీగల్ అరెస్ట్ నుంచి మనల్ని కాపాడుతూ, ఒకవేళ అరెస్ట్ చేస్తే 24 గంటల్లో మెజిస్ట్రేట్ దగ్గర మనల్ని మనం రీప్రజెంట్ చేసుకునే పవర్ని ఇస్తూ, ఇన్ కేస్ రీప్రజెంట్ చేయలేకపోతే రిలీజ్ చేసేయాలి అని చెప్పేదే హెబియస్ కార్పస్. సో దట్ ఈస్ ది స్పెషాలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన writ అండి ఇది. ఇది కాకుండా 4 writs ఉన్నాయి. సో మనకి రాజ్యాంగంలో, సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్గా ఎన్ని writs ఉన్నాయండి? 5 writs ఉన్నాయి. సో ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. సో సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే హెబియస్ కార్పస్, మాండమిస్,
కో వారెంటో, ప్రొహిబిషన్, సెరిషియరీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రివర్ సత్లజ్ ఎంటర్స్ ఇండియా త్రూ విచ్ పాస్? సో సత్లజ్ నది మన భారతదేశంలోకి ఏ పాస్ ద్వారా ఎంటర్ చేస్తుంది? ఏ పాస్ ద్వారా వస్తుందండి, ప్రవేశిస్తుంది? ఆబ్వియస్లీ మన షిప్కిలా పాస్. సో సట్లెజ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడో టిబెట్లో ఉంది. సట్లెజ్ ఆరిజిన్ ఎక్కడుందండి? టిబెట్లో ఉంటుంది. ఆ టిబెట్ నుంచి మన ఇండియాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్కి వస్తుందండి. ఎక్కడికి వస్తుంది? ఇండియాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్కి వస్తుంది. ఎలా వస్తుందంటే షిప్కిలా పాస్ ద్వారా వస్తుంది. సో షిప్కిలా పాస్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ లొకేట్ అయి ఉందండి? ఇది మన భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఇది లొకేట్ అయి ఉంది. సో టిబెట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ట్రావెల్ చేస్తుంది అని చెప్పచ్చు. లేదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే షిప్కిలా పాస్ ఏ రెండు దేశాలని కనెక్ట్ చేస్తుంది? సింపుల్గా మన ఇండియాని టిబెట్, మన ఇండియాని దేంతో కనెక్ట్ చేస్తుందండి? టిబెట్ అనే దేశంతో కనెక్ట్ చేస్తుంది. సట్లెజ్ నదికి ఎంట్రీ అన్నమాట, ఎంట్రీ పాయింట్ అది. సరే, రిమైనింగ్ ఆప్షన్స్. జోజిలా పాస్. ఒకప్పుడు జోజిలా పాస్ ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ అంటున్నామండి? లదాఖ్. సో జోజిలా పాస్ ఇస్ లొకేటెడ్ ఇన్ లదాఖ్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తుంది? శ్రీనగర్ని, మన శ్రీనగర్ని లే ప్రాంతానికి కనెక్ట్ చేస్తుంది. లే అనే ప్రాంతానికి కలుపుతుంది. నాతులా పాస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడుందండి నాతులా పాస్? సిక్కిం, మన సిక్కింలో లొకేట్ అయి ఉంది. నాతులా పాస్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఆబ్వియస్గా ఇండియా చైనాకి మెయిన్ ట్రేడ్ రూట్ అండి, మేజర్ ట్రేడ్ రూట్ ఇది. సో ఇండియాని చైనాతో కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లిపు లేక్. లిపు లేక్ ఎక్కడ ఉంది? లిపు లేక్ పాస్ మనకి ఉత్తరాఖండ్ దగ్గర లొకేట్ అయి ఉందండి, ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. సో ఇది ముఖ్యంగా మనకి కైలాష్ మానసరోవర్ యాత్రా రూట్ అండి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లిపు లేక్? మనకి కైలాష్ మానసరోవర్ యాత్ర చేస్తారు కదండి, ఆ మానసరోవర్ యాత్రకి రూట్ అనమాట అది. దట్ ఈస్ ది అదర్ స్పెషాలిటీ అని చెప్పచ్చు. ఓకే, రైట్. సో సింపుల్గా సట్లెజ్ అన్నారు కాబట్టి ఈజీగా షిప్కిలా పాస్ అని అయితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇది. రైట్. క్రిస్టలైజేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్. సో మనకి రకరకాల చేంజెస్ ఉంటాయండి, అందులో క్రిస్టలైజేషన్ అనేది అసలు ఏ చేంజ్కి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. క్రిస్టలైజేషన్లో ఏం జరుగుతుంది? మనం ఒక పర్టికులర్ మెటీరియల్ తీసుకొని దాన్ని ఫస్ట్ హీట్ చేస్తాము. ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నది ఏమవుతుందండి? ఒక లిక్విడ్ ఫామ్లో ఉన్న మెటీరియల్ని ఎప్పుడైతే మనం ఫస్ట్ హీట్ చేసి తర్వాత దాని టెంపరేచర్ని బాగా కూల్ చేస్తాం, ఇలా టెంపరేచర్ని కూల్ చేయడం వల్ల అదొక సాలిడ్ ఫామ్లోకి మారుతుంది. అంటే ఏం చేంజ్ అవుతుంది? దాని ఫిజికల్ ఫామ్ చేంజ్ అవుతుంది. సో ఫిజికల్ ఫామ్ చేంజ్ అవుతుంది కాబట్టి క్రిస్టలైజేషన్ ఎటువంటి చేంజ్ అనొచ్చు అండి? ఫిజికల్ చేంజ్ అనొచ్చు. సో సింపుల్గా ఇట్ ఈజ్ అ ఫిజికల్ చేంజ్. అదే కెమికల్ చేంజ్ అని అనాలంటే అది ఎప్పుడు జరగాలి? కెమికల్ చేంజ్ అని మనం చెప్పాలంటే అది కెమికల్ కాంపోజిషన్లో మార్పు రావాలండి. ఒక సబ్స్టెన్స్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏకంగా మారిపోయింది అనుకోండి, అప్పుడు అటువంటి చేంజ్ని కెమికల్ చేంజ్ అని పిలుస్తాం. కెమికల్ కాంపోజిషన్లో ఎటువంటి చేంజ్ లేకుండా కేవలం రూపం ఒక్కటే మారింది అనుకోండి, ఫిజికల్ చేంజ్ అంటాం. సరే, గ్యాల్వనైజేషన్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. సో గ్యాల్వనైజేషన్ అంటే అర్థం ఏంటండి? సో మనకి తుప్పు పడుతుంది, ఐరన్కి తుప్పు పడుతుంది. సో తుప్పు పట్టకుండా మనం ఏం చేస్తాం? జింక్ కోటింగ్ ఇస్తాం. సో జింక్ కోటింగ్ని ఇచ్చి రస్టింగ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాం, దాన్నే గ్యాల్వనైజేషన్ అంటాం. ఇట్ ప్రివెంట్స్ రస్టింగ్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. సో క్లియర్ కదా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా? సరే, సో రీడ్ ది గివెన్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. సో మనకి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. సరే, ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సర్వేపల్లి రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి వర్ ది ఫస్ట్ రిసిపియెంట్స్ ఆఫ్ భారత్ రత్న అన్నారు. కరెక్టా? ఆబ్వియస్లీ కరెక్ట్. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ భారతదేశానికి అత్యున్నత పురస్కారం, ఎవరైతే సివిలియన్స్ ఏ రంగంలో అయినా సరే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారో వాళ్ళకి భారతరత్న ఇద్దాము అని 1954లో స్టార్ట్ చేసాం. జస్ట్ మినిట్ అండి, సారీ.
ఎస్, భారతరత్న ఇవ్వాలని 1954లో స్టార్ట్ చేసాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఆ మొట్టమొదటి సంవత్సరంలోనే ముగ్గురికి ఇచ్చామండి. ఎంతమందికి ఇచ్చాం భారతరత్న? ముగ్గురికి ఇచ్చాం. ఆ ముగ్గురు ఎవరు? వన్ ఇస్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఇంకొకరు సి రాజగోపాలాచారి, ఇంకొకరు మన సివి రామన్ గారు. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సివి రామన్. ఇలా ముగ్గురికి ఇస్తాము. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇద్దరు పేర్లు కూడా కరెక్టే, ఫ్యాక్చువల్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సచిన్ టెండూల్కర్ వాజ్ ది ఫస్ట్ అండ్ ఓన్లీ క్రికెటర్ అవార్డెడ్ విత్ భారత్ రత్న టిల్ 2024. సో 2024 టైంకి క్రికెటర్స్లో భారత్ రత్న పొందిన వ్యక్తి, ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ అంటున్నారు. కరెక్టా? ఆబ్వియస్గా, ఫ్యాక్చువల్గా కరెక్ట్ అండి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్కి రెండు గొప్పతనాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో భారతదేశంలో హీఈస్ ది యంగెస్ట్ రిసిపియంట్ ఆఫ్ భారత్ రత్న, అతి చిన్న వయసులో భారత్ రత్న పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి. ఆయనకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మన ఆప్షన్లో ఉన్నది అదే. హీఈస్ ది ఓన్లీ క్రికెటర్, భారత్ రత్నాన్ని పొందిన ఏకైక క్రికెటర్ కూడా మన సచిన్ టెండూల్కరే. సో టెండూల్కర్కి భారత్ రత్న ఎప్పుడు వచ్చిందండి? యాక్చువల్గా 2014, 2014లోనే వచ్చింది భారత్ రత్న. సో ఎలా చూసుకున్నా రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి, బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సరే, జనరల్గా భారత్ రత్నకి ఒక లిమిట్ ఉంటుందండి. సో ఆ లిమిట్ ఏంటంటే మ్యాక్సిమం ఒక సంవత్సరంలో భారత్ రత్న ఇచ్చినప్పుడు ఎన్ని ఇవ్వాలంటే 3 ఇవ్వాలి. సో మ్యాక్సిమమ్ రూల్ ప్రకారంగా అయితే మనం కేవలం ముగ్గురికే 3 భారత్ రత్న అవార్డ్స్ ఇవ్వాలి. కానీ రీసెంట్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ భారత్ రత్న అవార్డ్స్ ఇచ్చింది మన భారత ప్రభుత్వం. దట్ ఈస్ 2024, 2024లో 5గురికి ఇచ్చాం కదా భారత రత్న. భారత రత్నకు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి వెళ్ళి చూడండి, సెపరేట్ వీడియో ఉంది. సో భారత రత్నాలో ఉన్న బేసిక్ పాయింట్స్ నుంచి 2024లో రిసీవ్ చేసుకున్న 5గురు కోసం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, షార్ట్ వీడియో. సో మన ప్లేలిస్ట్, అవార్డ్స్కి సంబంధించి ప్లేలిస్ట్ ఉంటుంది మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చూడండి ఇంకా క్లారిటీ వస్తుంది. సో అయితే జనరల్గా 5 మెంబర్స్కి వచ్చిందండి. సో జనరల్గా 3 ఇవ్వాలి, బట్ 5 ఇచ్చాము. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ భారత్ ఎప్పుడు ఇచ్చామంటే 2024 వుడ్ బి ది ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గూమర్ ఇస్ ది ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో గూమర్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డాన్స్? ఈజీ వన్, ఎవరైనా చెప్తారు మీరు, బికాస్ గూమర్ ఇస్ రిలేటెడ్ టు రాజస్థాన్. రాజస్థాన్లో కూడా ఎక్కడ పర్ఫామ్ చేస్తారంటే గూమర్ని మార్వాడ్ అనే ప్రాంతం అండి. రాజస్థాన్లో మనకి మార్వార్ రీజన్ లేదా మార్వార్ ప్రాంతం అంటాం. సో ఈ మార్వాడ్ ప్రాంతంలో ఉన్న మహిళలు ఉంటారు కదా, ముఖ్యంగా ఆ మహిళలు గూమర్ని పర్ఫామ్ చేస్తారు బై ఉమెన్కి సంబంధించిన స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ డాన్స్. అసలు గూమర్ అంటే మీనింగ్ ఏంటి? గూమర్ అంటే లిటరల్ మీనింగ్ చుట్టూ తిరగడం అండి. సో చుట్టూ తిరుగుతూ పర్ఫామ్ చేస్తే దాన్ని గూమర్ అంటాం. సో అందుకనే సింపుల్గా చెప్పాలంటే గూమర్ అంటే గోయింగ్ అరౌండ్ అ సర్కిల్. ఒక సర్కిల్ ఫామ్ చేస్తాము, ఆ సర్కిల్ చుట్టూ మనమే తిరుగుతాం. సో గోయింగ్ అరౌండ్ అ సర్కిల్ ఇస్ ది లిటరల్ మీనింగ్ ఆఫ్ గూమర్. అసలు గూమర్ రాజస్థాన్ డాన్స్ అని చెప్తున్నాం కానీ ఎక్కడ ఆరిజినేట్ అయింది? సో గూమర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, కానీ ఒరిజినల్గా బిల్ అనే ట్రైబ్కి సంబంధించిన డాన్స్ అండి. ఎక్కడ ఆరిజినేట్ అయింది? మనకి బిల్స్ అనే ట్రైబ్ ఉన్నారు కదా ఇండియాలో, వాళ్ళ దగ్గర ఆరిజినేట్ అయింది. తర్వాత అలా రాజస్థాన్ అంతా దాన్ని యాక్సెప్ట్ చేసి పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసాం. సో దట్ ఈస్ ది స్పెషాలిటీ అని చెప్పచ్చు. సరే, నౌ కమింగ్ టు ది అదర్ ఆప్షన్స్. గుజరాత్ అండి. గుజరాత్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చే డాన్స్ ఏంటండి? ఆబ్వియస్గా దాండియా. ఎస్, సో దాండియా రాస్ లేదా దాండియా అంటాము. చాలా ఉన్నాయండి గుజరాత్లో మంచి మంచి డాన్సెస్, బట్ జనరల్గా దాండియా అలాగే గార్బా మోస్ట్ ఇంపార్టెంట్ డాన్సెస్. మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అన్న వెంటనే మనకు గుర్తొచ్చే డాన్సెస్ ఏంటండి? వన్ ఈజ్ లావ్ని, రైట్? లావ్ని వెరీ ఫేమస్. అలాగే తమాషా డాన్స్ ఫామ్, తమాషా, ఇవి మహారాష్ట్రకు సంబంధించిన ఫేమస్ డాన్సెస్. అలాగే మన మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో వీ హ్యావ్ తేర్తలి అనే డాన్స్ ఫామ్, తేర్తలి, రైట్? నెక్స్ట్ మట్కి, అలాగే గ్రిదా. ఇలా సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాన్సెస్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పచ్చు. ఓకే, రైట్.
విచ్ వన్ ఈస్ ది కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్. సో మనకి మోడర్న్ హిస్టరీ అండి, మోడర్న్ ఇండియాకి సంబంధించి 4 ఈవెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ క్రొనాలజీ అడిగారు. ఒకసారి ఒక్కొక్క ఆప్షన్కి క్రొనాలజీ మనమే వేసుకుందాం. క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగిందండి? 1942లో జరుగుద్ది క్విట్ ఇండియా మూమెంట్, రైట్? ఎస్. పూనా ప్యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1932లో పూనా ప్యాక్ట్ సైన్ చేసుకుంటాం. నెక్స్ట్ షిమ్లా కాన్ఫరెన్స్. సో షిమ్లా కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? 1945లో జరిగింది. క్యాబినెట్ మిషన్ 1946లో వచ్చింది ఇండియాకి. సో ఇలా చూస్తే కరెక్ట్ క్రొనాలజీలో అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకి రావాల్సింది పూనా ప్యాక్ట్. త్రీ ఉండాలి ఆప్షన్స్లో. ఫస్ట్ మన దగ్గర 2 ఉన్నాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఎలిమినేటెడ్. సో 3 తర్వాత ఎవరు ఉండాలి? ఆఫ్టర్ 3 పూనా ప్యాక్ట్ తర్వాత వీ షుడ్ హ్యావ్ క్విట్ ఇండియా. సో 3 తర్వాత 1 ఉండాలి. సో 3, 1, 2, 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 3, 1, 2, 4 అండి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఫస్ట్ కమింగ్ టు ది పూనా ప్యాక్ట్. పూనా ప్యాక్ట్ ఎవరు సైన్ చేసుకున్నారు? మన అంబేద్కర్ అలాగే గాంధీ మధ్యలో సైన్ చేసుకోబడిన అగ్రిమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ బ్రిటిషర్స్తో ఇంకా పడలేము, పర్మనెంట్గా పంపించాలని చెప్పి క్విట్ ఇండియా మూమెంట్ని ఆల్ ఇండియా లెవెల్లో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ షిమ్లా కాన్ఫరెన్స్. సో షిమ్లా కాన్ఫరెన్స్ ఎందుకు కండక్ట్ చేశారండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ముస్లిం లీగ్ ఈ అందరూ కలిపి వావెల్ ప్లాన్ వచ్చింది ఇండియాకి. ఏ ప్లాన్ అండి? వావెల్ ప్లాన్. సో ఈ వేవెల్ లేదా వావెల్ ప్లాన్ డిస్కస్ చేయడానికి కండక్ట్ చేసుకున్నదే షిమ్లా కాన్ఫరెన్స్. ఫైనల్గా క్యాబినెట్ మిషన్. సో క్యాబినెట్ మిషన్ ఇండియాకి వస్తుంది. దాని ఆధారంగానే పవర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎందుకంటే బ్రిటిష్ చేతిలోంచి మన ఇండియన్ చేతిలోకి పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలి. రెండోది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కూడా క్యాబినెట్ మిషన్ ఆధారంగానే కదా మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసాం. అది కూడా 1946లో వస్తుంది, రైట్? ఓకే. బట్ జనరల్గా క్రొనాలజీ ఐడియా ఉన్నా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి ఈ క్వశ్చన్ని. అట్లీస్ట్ మీకు 3 and 1 ఐడియా ఉన్నా సరే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే. Which of the following religious communities in India primarily celebrate the festival of Kordad Saal? సో కోర్దాద్ సాల్ అనే ఫెస్టివల్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారండి? పార్సీలు సెలబ్రేట్ చేస్తారు. పార్సీస్కి న్యూ ఇయర్ లాగా అన్నమాట ఇది. సో పార్సీ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు జొరాస్ట్రియనిజం అనే రిలీజన్కి సంబంధించిన వాళ్ళు. పార్సీలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? జొరాస్ట్రియనిజం అనే మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ జొరాస్ట్రియనిజం అనే మతానికి సృష్టికర్త, ఫౌండర్ ఎవరండి? ఆయన ప్రాఫెట్ జరాతుస్త్రా. ఎవరు స్టార్ట్ చేశారు ఈ మతాన్ని? ప్రాఫెట్ ప్రాఫెట్ జరాతుస్త్రా అనే పర్సన్ స్టార్ట్ చేస్తాడు. సో పార్సీస్ ఏం బిలీవ్ చేస్తారంటే ఈ జొరాతుస్త్రా అనే పర్సన్ ఈ కోర్దాద్ సాల్ అనే రోజు పుట్టారనమాట. అంటే ఆయన యొక్క బర్త్డే ఉంటుంది కదండి. సో ఆయన యొక్క బర్త్డేని వీళ్ళు కోర్దాద్ సాల్ అనే ఫెస్టివల్ కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, బర్త్డే. ఇది యాక్చువల్గా ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. మనకి వీళ్ళకి ఒక క్యాలెండర్ ఉంటుంది కదా. సో ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ ఉంటాయి. అలాగా వీళ్ళ క్యాలెండర్ ప్రకారంగా ఫస్ట్ నెలలో 6th డే అండి. వీళ్ళ యొక్క మొట్టమొదటి నెలలో 6వ రోజు 6th డే ఏదైతే ఉంటుందో జనరల్గా ఎప్పుడు వస్తుందంటే మనకి స్ప్రింగ్ సీజన్ ఉంటుంది కదండి, ఆ స్ప్రింగ్ సీజన్లో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, స్ప్రింగ్ సీజన్లో 6వ రోజుని జరాతుస్త్రా బర్త్డే కింద, ఆ బర్త్డేకి కోర్దాద్ సాల్ అనే ఫెస్టివల్ కింద పార్సీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో జనరల్గా పార్సీ ఫెస్టివల్ అని తెలిసిన యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సరే, ద వర్డ్ లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్ గివెన్ బిలో? సో లవ్ అనే పదం ఏ స్పోర్ట్స్కి సంబంధించింది? సో స్పోర్ట్ కోసం అడిగారండి ఇక్కడ, వెరీ సింపుల్. సో లాన్ టెన్నిస్కి సంబంధించిన పదం అది. జనరల్గా లాన్ టెన్నిస్లో లవ్ అంటే మీనింగ్ 0 అండి. వాట్ ఈజ్ లవ్ ఇన్ లాన్ టెన్నిస్? లవ్ అంటే 0, లేదు అంటే నిల్. ఎప్పుడైతే స్కోర్ టీమ్కి 0 వస్తుందో లేదా స్కోర్ అనేది నిల్ ఉంటుందో అప్పుడు లాన్ టెన్నిస్లో వాళ్ళు లవ్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. సో వీళ్ళు స్కోర్ బోర్డ్లో మనకి ఇండికేషన్ చేస్తారు కదా, స్కోర్ కార్డు మీరు అబ్జర్వ్ చేస్తే ఇండికేషన్ చేసినప్పుడు ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంకి 2 టీమ్స్ ఆడుతున్నాయి లాన్ టెన్నిస్లో, 2 టీమ్స్కి 0 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే లవ్
లవ్ అని ఇండికేట్ చేస్తారు. సో లవ్ అని ఇండికేట్ చేశారంటే అర్థం టీమ్ ఏకి టీమ్ బికి రెండిటికి 0. ఇంకొక రకమైన ఇండికేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఏకి 15 వచ్చింది స్కోరు, టీమ్ బికి 0 వచ్చింది. అప్పుడు ఎలా ఇండికేట్ చేస్తారు? 15 లవ్ అని రాస్తారండి. 15 లవ్ అంటే అర్థం ఏంటంటే ఒక టీంకేమో 15 వచ్చింది స్కోరు, ఇంకో టీంకేమో 0 ఉంది స్కోర్ అని అర్థం. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు లాన్ టెన్నిస్. సో ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం మనం జనరల్గా. ఓకే, సరే ఒక్కసారి రిమైనింగ్ స్పోర్ట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూసేద్దామండి. ఫస్ట్ వీ హ్యావ్ గోల్ఫ్. సో గోల్ఫ్ అన్నప్పుడు జనరల్గా మనకున్న ఇంపార్టెంట్ పదం ఇస్ పార్ అనే పదం అండి, రైట్? ఎస్. నెక్స్ట్ బర్డీ అనే పదం కూడా గోల్ఫ్కి సంబంధించిందే. అలాగే ఈగల్ అనే పదం, ఈగల్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు గోల్ఫ్. ఫుట్బాల్ అన్నప్పుడు వీ కెన్ సే బైసైకిల్ కిక్, ఇంపార్టెంట్ పదం అండి. బైసైకిల్ కిక్ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్. అలాగే బెండింగ్ ది బాల్ ఏంటండి అది? ఫుట్బాల్లో యాక్చువల్లీ చాలా టర్మ్స్ ఉంటాయి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. బెండింగ్ ది బాల్ అనేది కూడా ఫుట్బాల్లో పదమే. నెక్స్ట్ 0 లవ్ అంటే లాన్ టెన్నిస్. నెక్స్ట్ చెస్లో మనకి చెక్ మేట్ అనే పదం ఉంటుంది కదా, చెక్ మేట్ ఉంటుంది, స్టేల్ మేట్ ఉంటుంది, ఐ థింక్ ఇట్స్ స్టేల్ మేట్, ఎస్ స్టేల్ మేట్ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ టర్మ్స్ రిలేటెడ్ టు చెస్. ఓకే, రైట్. విత్ రిఫరెన్స్ టు ది వేదాంగాస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్ డినోట్స్ రిచువల్? సో వేదాంగాస్లో ఏ టర్మ్ అనేది రిచువల్ని డినోట్ చేస్తుంది? సో మనకి వేదాంగాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు డెవలప్ అయిందంటే మన దగ్గర వేదాలు ఉన్నాయండి, కానీ ఆ వేదాల యొక్క సారాంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత కేపబుల్ పీపుల్ లేదా అంత కేపబుల్ బుక్స్ అప్పటికి మనకి తెలియదు. సో అందుకని ఏంటంటే సింప్లిఫైడ్గా జనాలకు అర్థమయ్యే విధంగా వేదాస్కి సంబంధించి కొన్ని లిమ్స్ డెవలప్ అయ్యాయి, దాన్ని లిమ్స్ ఆఫ్ వేదాస్ అంటాం. సో అటువంటి వాటిని వేదాంగాస్ అంటాం. సో ఇలాగ మన దగ్గర 6 వేదాంగాస్ డెవలప్ అయ్యాయండి. ఎన్ని డెవలప్ అయ్యాయి? 6 వేదాంగాస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా వాడు ఏం చెప్పాడు? రిచువల్ని డినోట్ చేసే వేదాంగ. రిచువల్ని డినోట్ చేసేది కల్పసూత్ర అండి. కల్ప అనే వేదాంగ దేనికోసం మాట్లాడుతుందంటే మన వేదిక్ రిలీజియన్ని ఎలా పర్ఫామ్ చేయాలి, మన వేదిక్ రిలీజియన్లో ఎటువంటి పనులు చేసినా ఆ పర్టిక్యులర్ రిచువల్ని ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేదే కల్ప. సో సింపుల్గా రిచువల్. నెక్స్ట్ వ్యాకరణ. సో వ్యాకరణ అనేది దేనికోసం మాట్లాడుతుంది? ఈ వేదాంగం గ్రామర్ కోసం మాట్లాడుతుందండి. వ్యాకరణ మీన్స్ ఐ థింక్ ఇట్స్ గ్రామర్. శిక్ష అంటే ఫోనెటిక్స్ అండి. శిక్ష అంటే అర్థం ఏంటి? ఫోనెటిక్స్. ఇంకా మన సింపుల్ భాషలో జనరల్గా మీనింగ్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్, అంటే ఒక పర్టిక్యులర్ వర్డ్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, పదాలని స్పెల్లింగ్స్ని ఎలా పలకాలి అనేది శిక్షలో మెన్షన్ చేసి ఉంటుంది. చండ అనేది పోయటిక్ స్టాంజాస్ కోసం మాట్లాడుతుంది. దేనికోసం మాట్లాడుతుందండి? పోయటిక్ స్టాంజా, దీనికోసం మాట్లాడేది చండ. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఓకే లైట్ కలర్ వస్తుంది, ఫైన్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో మీరు చూస్తే మనం యాక్చువల్గా 4 కంప్లీట్ చేసేసుకున్నాం. సో కల్ప, వ్యాకరణ, శిక్ష, చండ, దెన్ వీ హ్యావ్ జ్యోతిష్య. ఓకే, ఇంకెవరున్నారండి మనకి? జ్యోతిష్య. సో జ్యోతిష్య ఆబ్వియస్గా దేనికోసం మాట్లాడుతుంది? ఈ వేదాంగ అనేది ఆస్ట్రాలజీ, ఇట్స్ రిలేటెడ్ టు అవర్ ఆస్ట్రాలజీ. అండ్ ఫైనల్గా మన దగ్గర మిగిలినది నిరుక్త. సో నిరుక్త అంటే ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి, వేదాంగాస్ని అర్థం చేసుకోవడానికి, పదాలు అర్థం అవ్వాలంటే డిక్షనరీ కావాలి కదండి. సో నిరుక్త అంటే డిక్షనరీ, వేదిక్ డిక్షనరీ. ఇట్స్ లైక్ వేదిక్ డిక్షనరీ అండి, దట్ ఈస్ నిరుక్త. ఓకే, రైట్. సో ఈ 6 వేదాంగాస్ లేదా లిమ్స్ ఆఫ్ వేదాస్. డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ పీరియడ్ డిడ్ ఇండియా ఆప్ట్ ఫర్ అ మిక్స్డ్ ఎకానమీ? సో ఏ 5-year ప్లాన్ టైంలో భారతదేశం మిక్స్డ్ ఎకానమీని ఆప్ట్ చేసుకుంది? వెరీ ఈజీ అండి. సో మిక్స్డ్ ఎకానమీలో ఏం జరుగుద్ది? పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అంటే కొన్ని రిసోర్సెస్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అండ్ కొన్ని ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ వాళ్ళ ఓనర్షిప్ చేతిలో ఉంటాయి. సో ఇటువంటి రియల్ మిక్స్డ్ ఎకానమీని లేదా అప్పటికి మనకి మిక్స్డ్ ఎకానమీ అని అనిపించేది సెకండ్ 5-year ప్లాన్లో అడాప్ట్ చేసుకున్నాం. ఎప్పుడండి? సెకండ్ 5-year ప్లాన్. జనరల్గా మనం మిక్స్డ్ ఎకానమీ అంటున్నామంటే
ఎగ్జాక్ట్గా 50% పబ్లిక్ 50% ప్రైవేట్ ఉండాలని కాదండి. కొన్నిసార్లు పబ్లిక్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ప్రైవేట్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవ్వచ్చు. డిపెండ్స్, టైం టు టైం మారుతూ ఉంటుంది. బట్ రెండు అయితే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి మిక్స్డ్ ఎకానమీ అంటాం ఇండియాని. సో ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అన్నప్పుడు సెకండ్ 5 year ప్లాన్లో అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకు చెప్తున్నాము? సెకండ్ 5 year ప్లాన్ ఎప్పుడు వచ్చిందండి? 1956 నుంచి 1961 వరకు తీసుకొచ్చాం. మనం సెకండ్ 5 year ప్లాన్లో ఏం చేసాం? ఇండస్ట్రియలైజేషన్ చేసాము, హెవీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అనే డెసిషన్ ఏదైతే ఉందో, ఈ డెసిషన్ అనేది యాక్చువల్గా మనం బోత్ పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ రెండింటిని యూజ్ చేస్తూ చేద్దామని డిసైడ్ అయ్యాం. పబ్లిక్ సెక్టార్ ద్వారా ఇండస్ట్రియలైజేషన్ చేయాలనుకున్నాము, అలాగే ప్రైవేట్ సెక్టార్ ద్వారా కూడా ఇండియాని ఇండస్ట్రియలైజ్ చేయాలనుకున్నాం. సో అందుకనే రెండింటిని ఆ టైంలో బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రియలైజేషన్ని మొదలుపెట్టాం. కాబట్టి మిక్స్డ్ ఎకానమీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఆప్ చేసుకున్నామంటే సెకండ్ 5 year ప్లాన్ అనేది ఎప్పుడు అప్రాప్రియేట్ అని చెప్పచ్చు ఆన్సర్. అందుకనే సెకండ్ 5 year ప్లాన్. సో సెకండ్ 5 year ప్లాన్ ఏమంటామండి? మన పీసీ మహల్నోబిస్ మోడల్ అంటాం. ఇట్స్ నోన్ యాజ్ మహల్నోబిస్ మోడల్. సరే, కమింగ్ టు ఫస్ట్ 5 year ప్లాన్. ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు వచ్చిందండి? 1951లో వస్తుంది కదా. సో 1951 నుంచి 1956 వరకు వస్తుంది. దీన్ని ఏమంటాం? హారెడ్-డామర్ మోడల్ అని పిలుస్తాం. ఇట్స్ నోన్ యాజ్ హారెడ్-డామర్ మోడల్. నౌ వీ హ్యావ్ థర్డ్ 5 year ప్లాన్ అండ్ ఫోర్త్ 5 year ప్లాన్. సరే, థర్డ్ 5 year ప్లాన్ ఎప్పుడు వస్తుంది? 1961లో తీసుకొస్తాం. 1961 నుంచి 66లో తీసుకొస్తాం. ఫోర్త్ 5 year ప్లాన్ మాత్రం 1969లో తీసుకొస్తాం. 69 నుంచి 74 వరకు ఫోర్త్ 5 year ప్లాన్. థర్డ్ అండ్ ఫోర్త్ 5 year ప్లాన్ని రెండింటినీ కూడా జనరల్గా గాడ్జిల్ యోజనాస్ అంటామండి. ఏమంటాం? గాడ్జిల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఆప్షన్స్లో ఉన్నప్పుడు మనకి గాడ్గిల్ యోజన అంటే థర్డ్ 5 year ప్లాన్కి సంబంధించిన మోడల్. ఇన్ కేస్ థర్డ్ 5 year ప్లాన్ ఆప్షన్స్లో లేకపోతే ఫోర్త్ కూడా చెప్పచ్చు. ఓకే, రెండు కూడా గాడ్గిల్తో రిలేట్ అయి ఉన్నవి. ఓకే, రైట్. నెక్స్ట్, ది ఐడియా ఆఫ్ ది కాంకరెంట్ లిస్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్. కాంకరెంట్ లిస్ట్ అనే ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఆబ్వియస్గా మన ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో కాంకరెంట్ లిస్ట్ అంటే అర్థం ఏ లిస్ట్లో అయితే పవర్స్ అనేవి బోత్ స్టేట్ గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి రెండింటికి కలిపి ఉంటాయో వాటిని కాంకరెంట్ లిస్ట్ అంటాం. మనకి షెడ్యూల్స్ ఉన్నాయి కదా, మనకి 12 షెడ్యూల్స్ ఉంటే 12లో 7వ షెడ్యూల్ అండి. ఎన్నో షెడ్యూల్? 7th షెడ్యూల్. ఇది దేనికోసం మాట్లాడుతుంది? పవర్స్ యొక్క డివిజన్. పవర్స్ అనేవి ఏ విధంగా విభజించవచ్చు అనే అంశం కోసం మాట్లాడుతుంది. ఇలా 7th షెడ్యూల్ పవర్స్ని యూనియన్ లిస్ట్ కింద, స్టేట్ లిస్ట్ కింద, అలాగే కాంకరెంట్ లిస్ట్ కింద డివైడ్ చేసి చెప్పింది క్లియర్గా. యూనియన్ లిస్ట్లో ఏముంటాయి? ఎక్స్క్లూజివ్గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే పర్ఫామ్ చేయవలసిన పవర్స్ యూనియన్ లిస్ట్లో ఉంటాయి. సో యూనియన్ లిస్ట్లో సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఏ సబ్జెక్ట్స్ మీద సెంటర్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. సో అలా 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 97 ఉండేవి, ఇప్పుడు 100 ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రెజెంట్ అంటే 61 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో స్టేట్ లిస్ట్ అంటే అర్థం ఎక్స్క్లూజివ్గా స్టేట్ గవర్నమెంట్ మాత్రమే పర్ఫామ్ చేయవలసిన ఫంక్షన్స్. కాంకరెంట్ లిస్ట్ అంటేనే అర్థం బోత్ సెంటర్ అలాగే స్టేట్ కలిసి పర్ఫామ్ చేయాల్సిన సబ్జెక్ట్స్. సో కాంకరెంట్ లిస్ట్లో ఇప్పుడు మీరు చూస్తే మనకి 52 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి. ఒకప్పుడు కాంకరెంట్ లిస్ట్లో 47 సబ్జెక్ట్స్ ఉండేవి, 47. ఇప్పుడు 52కి వచ్చింది. క్లియర్? సరే, ఇదంతా పక్కన పెడితే ఈ పర్టికులర్ కాంకరెంట్ లిస్ట్ అనే ప్రక్రియను మాత్రం మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ వన్. సో ఒకసారి రిమైనింగ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో చూద్దాం. జర్మన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏం గుర్తు రావాలి? ఫండమెంటల్ రైట్స్ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేసే ప్రక్రియ. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో ఇది మనం తీసుకున్నది మన జర్మనీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి. నెక్స్ట్, ఇది యాక్చువల్గా మన హిట్లర్ స్టార్ట్ చేస్తాడండి. సరే, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా అన్న వెంటనే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తీసుకున్నది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368. అమెండ్మెంట్ చేసే పవర్, రాజ్యాంగాన్ని అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంది. సో అమెండ్మెంట్ ప్రొసీజర్.
ఇండియాలో ఫాలో అవుతున్న అమెండ్మెంట్ ప్రొసీజర్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న ముఖ్యమైన ఫీచర్. కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఆ రెసిడ్యూరీ పవర్స్ సెంటర్కి వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి, యూనియన్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో, కాంకరెంట్ లిస్ట్లో మూడిటిలోనూ కవర్ అవ్వని పవర్స్ ఉంటాయి, కొన్ని మిగిలిపోయిన పవర్స్. ఆ పవర్స్ ఎవరికి ఇచ్చేసాము? సెంట్రల్కి ఇచ్చేసాం. అది ఎక్కడ తీసుకున్నాం? కెనడాలో. సో రెసిడ్యూరీ పవర్స్ గోస్ టు సెంటర్ అనే ప్రక్రియ కెనడా నుంచి తీసుకున్నాం. ఓకే, రైట్. అవి రిమైనింగ్ ఆప్షన్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ విల్ ది 2025 మెన్స్ హాకీ వరల్డ్ కప్ బీ హెల్డ్? 2025 మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందండి? క్వశ్చన్ తీసుకున్నామంటేనే అర్థం మన ఇండియాలో జరగబోతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఏ మెన్స్ వరల్డ్ కప్ కోసం మాట్లాడుతున్నాం? జనరల్గా మనకి హాకీ వరల్డ్ కప్ అన్నప్పుడు ఇంకొకటి ఉందండి, FIH అనే హాకీ ఫెడరేషన్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనే సంస్థ కండక్ట్ చేస్తుంది. అది మెయిన్ వరల్డ్ కప్ అన్నమాట. అది ఎప్పుడు జరగబోతుంది? 2026లో. ఓకే, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనే సంస్థ ఈ మెన్స్ హాకీ వరల్డ్ కప్ని కండక్ట్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే, ఇది అయితే 2026 అండి మెయిన్ ఈవెంట్. అది 2026లో జరగబోతుంది. 26లో హోస్ట్ చేయబోయేవి 2 దేశాలు. వన్ ఈజ్ బెల్జియం, ఓకే, ఒకటి బెల్జియం, ఇంకొకటి మన నెదర్లాండ్స్. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది దానికోసం కాదు, అది మీకు అర్థం అవ్వాలి. ఇది ఇంకొక ఈవెంట్. ఇది మెన్స్ హాకీ వరల్డ్ కప్ అండర్ 21 అండి. ఇది ఏ ఈవెంట్? అండర్ 21, బిలో 21 ఇయర్స్ కేటగిరీ ఉంటుంది కదా ఏజ్, వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాం. సో అండర్ 21 ఈవెంట్ని మాత్రం 2025లోనే కండక్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే నవంబర్ అండి, మనకి నవంబర్ నుంచి డిసెంబర్ నెలల్లో 2025లో చేస్తారు. దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే ఆన్సర్ హ్యాస్ టు బి ఇండియా. ఓకే, రైట్. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది మాత్రం ఇండియన్ కాంటెక్స్టేనండి. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఎక్కడ జరగబోతుంది అంటే ముఖ్యంగా చెన్నై అండి. ఇండియాలో మనకి తమిళనాడులో జరగబోతుంది. మెయిన్ చెన్నై అండ్ మదురైలో కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి? ఈసారి 24 హాకీ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండర్ 21, 24 హాకీ టీమ్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఓకే, సో దిస్ ఇస్ ది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అని చెప్పచ్చు. సరే, క్లియర్? ఎస్. నెక్స్ట్ ఎన్నోవ ఎడిషన్? ఎస్, ఇది ఎన్నోవ ఎడిషన్ అంటే ఇప్పుడు మన ఇండియా కండక్ట్ చేస్తుంది 14th ఎడిషన్ అండి. అండర్ 21 మెన్స్ హాకీ వరల్డ్ కప్లో 14వ ఎడిషన్. ఇది గుర్తుండాలి. క్లియర్? ఓకే. ఇన్ ది 4th century BCE ద క్యాపిటల్ ఆఫ్ మగధ వాజ్ షిఫ్టెడ్ టు. సో మనకి 4వ శతాబ్దం BCలో మగధ క్యాపిటల్ని అసలు ఎక్కడికి షిఫ్ట్ చేశారు? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి 16 మహాజనపదాస్ ఎమర్జ్ అయ్యాయండి. అంటే 16 గ్రేట్ కింగ్డమ్స్. ఈ 16 గ్రేట్ ట్రైబల్ కింగ్డమ్స్ లేదా ట్రైబల్ గ్రూప్స్లో మోస్ట్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైన రాజ్యం కింద మగధ అనే సామ్రాజ్యం ఎమర్జ్ అయింది. సో ఈ మగధ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మగధాని ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించాయండి. అందులో ఫస్ట్ సామ్రాజ్యము కాస్త పవర్ఫుల్ సామ్రాజ్యం, ఫస్ట్ హరియంక అని చెప్తాం. హరియంక డైనాసిటీ వచ్చింది. హరియంక డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరండి? బింబిసారా. హరియంక డైనాసిటీ ఫౌండర్ ఎవరు? ఆబ్వియస్గా మన బింబిసారా ఇస్ ది ఫౌండర్. సో ఈ హరియంక డైనాసిటీ ఉన్నప్పుడే క్యాపిటల్ని ఏం చేశారంటే పాటలీపుత్రకి షిఫ్ట్ చేశారు. సో మనకి జనరల్గా మగధ క్యాపిటల్ అంటే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? పాటలీపుత్ర అని గుర్తు రావాలి. సో మగధ క్యాపిటల్ని పాటలీపుత్రకి షిఫ్ట్ చేయబడింది. ఎప్పుడు చేయబడిందంటే మగధ అనే సామ్రాజ్యంలో హరియంక డైనాసిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న టైంలో ఇక్కడ బింబిసారా అనే రాజు స్థాపిస్తాడు. ఆయన తర్వాత వీ కెన్ సీ ఉదయున్ అనే రాజు వస్తాడు. సో శిశునాగా వస్తాడు. ఓకే, సో ఇక్కడ మనకి అజాతశత్రు సో అజాతశత్రు తర్వాత ఉదయున్ వస్తాడు. సో ఈ ఉదయున్ అనే రాజు ఈయన ఏం చేస్తాడంటే ఫస్ట్ క్యాపిటల్ని రాజగృహ దగ్గర ఉంటుంది. మగధ క్యాపిటల్ ముందు ఎక్కడ ఉంటుందండి? రాజగృహ దగ్గర ఉంటుంది. ఈ రాజగృహ దగ్గర నుంచి ఏం చేస్తారు?
పాట్నాలో ఉన్న పాటలీపుత్ర, పాట్నాలో మనకి బీహార్ ఉంది కదా, బీహార్లో ఉన్న పాటలీపుత్ర దగ్గరికి క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తారు. సో అందుకని ఎప్పుడు షిఫ్ట్ చేశారు అంటే ఉదయన్ రాజు టైంలో, ఆప్షన్స్లో కింగ్స్ ఇస్తే ఉదయన్ కింగ్ టైంలో అని చెప్పాలి. ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే పాటలీపుత్ర. ఎక్కడి నుంచి అండి? రాజగృహ నుంచి. క్లియర్? రైట్. సో ఏ నది దగ్గర ఉంది పాటలీపుత్ర? రివర్ గంగా, రివర్ గేంజెస్ లేదా గంగా నది దగ్గర ఈ పాటలీపుత్ర అనేది లొకేట్ అయి ఉంది. ఇదే పాటలీపుత్రకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హరియంకాల్ టైంలో అయితే క్యాపిటల్ షిఫ్ట్ జరిగింది. బట్ మనకి మౌర్యన్ సామ్రాజ్యం వస్తుంది కదండి, తర్వాత మౌర్యన్ సామ్రాజ్యం పరిపాలిస్తుంది కదా. మౌర్యన్ సామ్రాజ్యం అంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు వచ్చి మౌర్యన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈయన ఇనీషియల్గా రాజ్యాల్లో క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడే పాటలీపుత్ర దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో చంద్రగుప్తుడు క్యాపిటల్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశాడన్న ఆన్సర్ పాటలీపుత్రే అవ్వాలి. అలా కాకుండా క్యాపిటల్ని ఉదయన్ ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అన్నా కూడా పాటలీపుత్ర హ్యాస్ టు బి ది ఆన్సర్. అది ఈ సిటీకి ఉన్న స్పెషాలిటీ. రిమైనింగ్ సిటీస్ చూడండి. వారణాసి. సో జనరల్గా మనం వారణాసి అని అంటున్నప్పుడు మనకు గుర్తొచ్చేది కల్చరల్ సిటీ అండి. వారణాసికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే కల్చరల్ సిటీ. మథుర, ఇక్కడ మన మథురాకున్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ట్రేడ్ సిటీ అండి. ఏన్షియంట్లో మీరు చూస్తే రాజ్యాల టైంలో మంచి ట్రేడ్ సిటీ. ఫైనల్గా మన పానీపట్. పానీపట్ అంటే బ్యాటిల్ సిటీ అండి. చాలా వరకు బ్యాటిల్స్, యుద్ధాలు పానీపట్లో జరిగాయి కాబట్టి బ్యాటిల్స్ సిటీ అని కూడా పిలవచ్చు. ఓకే, సరే. సో క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డాష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెస్పాన్సిబుల్ అయిన లేయర్ ఏంటి అని అడిగారు. మనకు అసలు ఎర్త్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ క్రియేట్ అవుతుందంటేనే దాని అర్థము అక్కడ 3 కాంపోనెంట్స్ ఉండాలండి. ఒకటి లిక్విడ్ ఫామ్లో ఉండాలి. లిక్విడ్ ఫామ్లో ఒక మెటల్ ఉండాలి. ఏముండాలండి? ఒక మెటల్ ఉండాలి. ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్న మెటల్కి కంటిన్యూస్ మూమెంట్ ఉండాలి. ఏముండాలి? మూమెంట్ ఉండాలి. సో ఎప్పుడైతే మెటల్స్ అనేవి లిక్విడ్ ఫామ్లో ఉండి వాటికి కంటిన్యూస్గా మూమెంట్ అవి మూవ్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ బాడీ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు ఆన్సర్ జనరల్గా మీరే చెప్తారు. ఆన్సర్ ఏమవుతుందండి? ఆటోమేటిక్గా అవుటర్ కోర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్లో క్రియేట్ అవుతుందంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అవుటర్ కోర్ ఇస్ రెస్పాన్సిబుల్. మన ఎర్త్ని మనం డివైడ్ చేసినప్పుడు 3 లేయర్స్ కింద డివైడ్ చేస్తాం కదా. మొత్తం ఎర్త్ని బయట నుంచి లోపలికి మీరు డివైడ్ చేసి చూస్తే 3 లేయర్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ 3 లేయర్స్ అండి? ఆప్షన్స్లో మనకి క్రస్ట్ ఉంది. సో విచ్ ఇస్ క్రస్ట్ ఈజ్ ది ఫస్ట్ లేయర్. సో సెకండ్ లేయర్ ఏంటండి? మ్యాంటిల్. సో మ్యాంటిల్ ఈజ్ ది సెకండ్ లేయర్. మ్యాంటిల్ తర్వాత ఉన్న థర్డ్ లేయర్ ఏంటండి? కోర్. కోర్ ఈజ్ ది థర్డ్ లేయర్. ఈ కోర్నే మళ్ళీ ఎలా డివైడ్ చేస్తాం? అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ కింద డివైడ్ చేస్తాం. ఇలా డివైడ్ చేయడానికి కారణం ఒకటేనండి. కోర్లోను అవుటర్ కోర్లోనూ ఐరన్ ఉంటుంది, ఇన్నర్ కోర్లోనూ ఐరన్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్నర్ కోర్లో ఉన్న ఐరన్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఎలా ఉంటుందండి? సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అవుటర్ కోర్లో ఉన్న ఐరన్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఇన్నర్ కోర్లో అవుటర్ కోర్లో మెటల్ ఉంది, ఇక్కడ కూడా మెటల్ ఉంది. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అది పెద్దగా రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకని? ఆ మెటల్ అనేది సాలిడ్గా ఉంది కాబట్టి ఎటువంటి మూమెంట్ ఉన్నా ఫీల్డ్ని క్రియేట్ చేయదు. అవుటర్ కోర్లో మెటల్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా 3 లేయర్స్ కింద డివైడ్ చేస్తాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మన మ్యాంటిల్ని సైమా అని పిలుస్తామండి. మ్యాంటిల్ ఏమంటాం? సైమా. ఎందుకని? మ్యాంటిల్లో ఎక్కువగా డామినేట్ చేసేది సిలికా అండ్ మెగ్నీషియా అనే ఎలిమెంట్స్. అలాగే మన కోర్. సో కోర్ని నైఫీ అని పిలుస్తాం. కోర్ని ఏమంటామండి? నైఫ్. ఎందుకని పిలుస్తాం కోర్ని అలాగా? నికిల్ అండ్ ఐరన్. Ni ఫర్ నికిల్, Fe ఫర్ ఐరన్ కదా, ఫెరస్ ఆక్సైడ్. సో నికిల్ అండ్ ఐరన్ ఉంటాయి కాబట్టి అవుటర్ కోర్ని నైఫ్ అని పిలుస్తాం. సో దీస్ ఆర్ ది జనరల్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ 3 లేయర్స్ ఆఫ్ అవర్ ఎర్త్. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో కావాల్సింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రీజన్ కాబట్టి అవుటర్ కోర్లో లిక్విడ్ మెటల్ ఉండడం వలన ఆప్షన్ సి ఈజ్ ది మోస్ట్ suitable answer for this question. That is the reason why magnetic generation is being created. Clear? Right andi. Okay. So
ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 4 అండి. వీ హ్యావ్ కంప్లీటెడ్. చేయాల్సింది ఒకటే, పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ అయిపోయాక ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అయ్యాక రివిజన్ కూడా చేసేసేయండి. రివిజన్ వన్స్ కంప్లీట్ అయిందంటే చాలా వరకు ఫ్యాక్ట్స్ మీకు తెలిసి ఉంటాయి, కొన్ని తెలియనివి కూడా మీకు రివైజ్ అయ్యి గుర్తుండిపోతాయి, లాంగ్ టర్మ్ మెమరీకి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ మనకి జేఎస్ ప్రో క్లాసెస్ అవుతున్నాయి. వన్ ఇస్ ఎకానమీ, హిస్టరీ కంప్లీట్ చేసాం, పాలిటీ కూడా అవుతుంది. సో డెఫినెట్గా ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేయండి, ఎందుకంటే ఇందులో చెప్తున్న టాపిక్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో ట్రై టు యూటిలైజ్ దెమ్. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రాగా స్టాటిక్ జీకే రిలేటెడ్ థింగ్స్ కావాలి అంటే మనం స్టాటిక్ జీకే సబ్జెక్ట్ స్టార్ట్ చేసే లోపే ఆ స్టాటిక్ జీకే సిరీస్ అని ఒక 5 ఎపిసోడ్స్ ఉంటాయండి. స్టాటిక్ జీకే సిరీస్ 5 ఎపిసోడ్స్. 5 ఎపిసోడ్స్లోనూ కూడా డాన్స్ ఫామ్స్, ఆ డాన్స్ ఫామ్కి సంబంధించిన పిక్చర్స్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మన యూట్యూబ్లోనే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అది ఒకసారి చూసేయండి, మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది డాన్స్ ఫామ్స్లో ఏవైనా డౌట్స్ ఉంటే. సో ఐ హోప్ కంటెంట్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్స్ అలాగే లైక్స్ రూపంలో చెప్పండి. ఎవరైనా మీకు ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి వీడియోని షేర్ చేయండి. అండ్ నచ్చితే డెఫినెట్గా మన ఎవరెస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.